దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఎఫ్ఫతా. యేసుప్రభుల వారు తన పరిచర్యలో ఎఫ్ఫతా అనే పదం పలికారండి. అనగా తెరవబడుము అనే మాట అర్థమండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. చెవుడు నత్తి కలిగిన కొందరు యేసునొద్దకు తెచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని కోరగా ఆయన వానిని ఏకాంతమునకు కొనిపోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పుతో ఎఫ్ఫతా అని వానితో చెప్పగానే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 32-35 వచనములలో ఎంత గొప్ప అద్భుతం సంభవించిందో కదండి. వాని చెవులు తెరవబడ్డాయట. తేటగా మాట్లాడగలిగిన వారు. ప్రభు వాక్కు ఎంత గొప్ప శక్తి కలిగినదో మరెంతో మహిమాన్వితమైనదండి. అత్యంత ఆశ్చర్యం కలిగించిన వాక్కు అది. ఆ వాక్కు ఆనాడే కాదండి, ఈనాడు కూడా ఆయన అద్భుత వాక్కు మనల్ని ఆజ్ఞాపిస్తుంది. ఎఫ్ఫతా అని మనలో తెరవబడవలసినది అనగా మేల్కొనవలసినది ఏంటో మనల్ని పరిశీలించుకుందామండి. మొట్టమొదటిగా మన హృదయము తెరవబడాలి. మొట్టమొదట తెరవబడవలసింది మన హృదయం. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలిగి సమస్త కల్మషంతో నిండి ఉన్నదని. అట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆ పరమ వైద్యుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన కొరకు మన హృదయము ద్వారాన్ని తెరవాలండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన మన ఎద్దుకు వస్తానంటున్నారు. మనతో సహవాసం చేస్తానంటున్నారు. మరి తలుపు తీసి అనగా హృదయ ద్వారములను తెరిచి ఆయనను ఆహ్వానిద్దామండి. ఆతిథ్యం ఇస్తున్నామా ఆలోచించుకోవాలండి. మనం ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యం ఇస్తున్నాము కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉండి ఆయన వాక్యమును చదవగలుగుతున్నాం, వినగలుగుతున్నామండి. ఇతరులకి చెప్పగలుగుతున్నామండి. ఇతరుల గురించి మరి వెళ్ళలేనప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేయగలుగుతున్నామంటే మనకున్న ఆ చిన్న ఆవగింజంత వాక్యము, విశ్వాసము ఎఫ్ఫతా. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రవేశించుటకు సిద్ధమా నువ్వు, నేను, మనందరము. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయినని పరమగీతకర్త హెచ్చరిస్తున్నారు. ఆలస్యం చేస్తే ఆయన వెళ్ళిపోతారండి. నూనె మరిచిన 5 కన్యకల వలె సిద్ధపాటు లేని వారముగా ఉన్నామా? మరి సిద్ధపాటు కలిగిన 5 కన్యకలు ఇంకా కొద్దిగా నూనెని ఏ విధంగా దాచుకున్నారో మనము కూడా మన విశ్వాసం, మన ప్రార్థన, మన వాక్యమును మనం దాచుకుంటున్నామండి. తలుపు వేయబడింది కదా. ఆనాడు 5 కన్యకలే లోపలికి వెళ్ళగలిగారు, 5 కన్యకలు ఉండగలిగారు. మనము మరి పరిశుద్ధ తైలమును మనము కూడా ఉంచుకోగలుగుతున్నాం కాబట్టి ఇంకా వాక్యంలో ప్రార్థన ఉండగలుగుతున్నామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం ప్రకారం యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెతుకుడి అని యెషయా ప్రవక్త మనల్ని హెచ్చరిస్తున్నారండి. మన హృదయం తెరిస్తే లూదియా వల్లే మనకు, మన ఇంటి వారికి రక్షణ. మన హృదయాన్ని యేసు కొరకు తెరవాలండి. రక్షణ పొందుదామండి, రక్షణలో సాగుదామండి. మన హృదయము యేసునకు తెరవగలిగితే పరలోకం మనకు ద్వారాలు తెరుస్తుందండి. మనం పరలోకానికి వెళ్ళే వారముగా మరి ఆ యొక్క రాకడికి మనము సిద్ధపడాలంటే యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకుంటున్నాం కాబట్టి అండి మనం ఇవన్నీ కూడా ధ్యానించగలుగుతున్నాము, వినగలుగుతున్నామండి. మరి వాటిని ఆచరించగలుగుతున్నాం. అదే విధముగా రెండవదిగా మన శ్రవణేంద్రియం తెరవబడాలండి. ప్రభువు వ్రేళ్ళు చెవులు గల నెత్తివాని చెవులలో పెట్టగానే యేసు మహిమాయుత శక్తి అతనిలో ప్రవేశించి చెవులు తెరవబడ్డాయి. వినికిడి శక్తి లభించింది. వాక్య రూపమైన ఆయన వ్రేళ్ళు ఈనాడు మన చెవులలో చొప్పించబడాలి. అప్పుడే మనలోని ఆత్మీయ బధిరత్వము మటుమాయం కాగలదండి. చెవులు గలవాడు వినుగాక మత్తయి సువార్త 13వ అధ్యాయం 43లో చెప్తున్నారండి అని ప్రభు హెచ్చరిక అంతరార్థం. ఆ ఆత్మీయ బధిరత్వమే. ఎందరో దైవజనులు, పాస్టర్లు గారు వాక్యోపదేశం చేస్తుండగా ఈ వేదవాక్యం ఎందరి చెవులలో చెప్పించబడుతుందో ఆలోచించుకుందామండి. ఒకవేళ విన్న ఆ చెవులు విని ఈ చెవితో వదిలివేసినట్లుగా కాకుండా అనేకులకు మనం కూడా ఈ వాక్యములు చెప్పగలగాలండి. వినినది మరి కొద్దిగా అన్న వారికి చెప్పగలిగితే వారు కూడా రక్షణలోనికి రాగలుగుతారు. విశ్వాసం బలపడుతుందండి. మనం చేయగలిగేది అదే చేస్తున్నాము. ఆ చెప్పబడి దైవ వాక్యంలో శతాంశమైన మన చెవులలో ప్రతిధ్వనిస్తే నిజంగా మనం ధన్యులమండి. మనలోని ఆత్మీయ బధిరత్వము తొలగిపోవాలంటే ఆయన వాక్యాన్ని మన చెవులలో చొప్పించుకొని ఆయన స్పర్శను మరి ఆ స్పర్శభూతిని మనం పొందాలండి. మూడవదిగా మన
రణేంద్రియము మన నాలుక ప్రభు కొరకు తెరవబడాలండి, వాడబడాలి. రుచి తెలిపే ఈ అవయవము బహుగా అదిరిపడుతుందని యాకోబు భక్తుని ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. ఉత్తముడ రుచి చూసి తెలుసుకోమంటున్నారు దావీదు భక్తుడు. ఏదైనా నాలుక మీద చేరితేనే కదండి రుచి తెలిసేది. ప్రభువును మన నాలుక మీదకు తెచ్చుకుందామండి. ఎలాగంటారా, నా నాలుక దినమెల్లా నీ నీతిని గూర్చి సల్లాపము చేయును అని దావీదు భక్తుడే స్తుతిస్తున్నట్లుగా నాలుకతో పాపము చేయకుండానట్లు దేవుని వాక్యం మన ఎదుట ఉంచుకొని నోటికి చిక్కం పెట్టుకొని నాలుకను స్వాధీనపరుచుకొని ప్రభువును స్తుతిని ప్రచురం చేయాలండి. గొర్రెల కాపర్లు యేసు జన్మం ప్రచురపరిచారు, శిష్యులు సువార్తను ప్రచురపరిచారండి. మనము కూడా ప్రభు చేత తాకబడాలండి. వాక్యమును మరి ఆ యొక్క నాలుకను సడలించుకొని మనము కూడా వాక్యము ఇతరులకి చెప్పగలగాలండి. ఇతరులు వినేటట్లుగా కొన్ని మాటలన్నా కూడా వినసొంపైన మాటలుగా ఉండేటట్లుగా వారికి దేవునిపై ఆకర్షించబడే మాటలని చెప్పగలిగే వారిగా మనము ఉండాలండి. ఆ నోటిలాగా దేవుడు మనల్ని దయచేయడానికే మరి ఈ విధముగా ఈ పలుకులు ఇచ్చి ఉన్నారండి. మరి మన నోటి మాట, మన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారం కావాలి. అందుకే సమస్త మానవాళికి చిచ్చు పెట్టగలిగిన మన రసేంద్రియమును సాధుపరచబడి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయనను కూర్చి పాడి కీర్తించాలి, ఆయన ఆశ్చర్యకార్యం కూర్చి సంభాషణ చేయాలి. మోసకరమైన నాలుక నుండి విడుదల కలిగించమని ఆయనకు మొర్రపెట్టాలండి. అప్పుడే ఆయన ఆత్మ స్పర్శతో మన నాలుక సడలి తెరవబడి ఆయన కొరకు వాడబడుతుందండి. ఇటు రీతిగా కొన్ని దేవుడు మన యొక్క శరీర అవయములతోటే మనను ఏ విధముగా దేవుని సన్నిధానాన్ని ఎక్కువ ఉండాలో మొదటి భాగం కొన్ని నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరికొన్ని రేపటి భాగంలో రెండవ భాగం నేర్చుకోవడానికి దేవుడు సమయం దయచేయను గాక. ఆమేన్.